హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్బీకే ఛానల్. నేనైతే డిఎస్సికి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నాను. నాకు తెలిసిన నేను పెట్టుకున్నటువంటి కొన్ని గుర్తులతో అయితే నేర్చుకుంటున్నటువంటిది అయితే మీకైతే చూపిద్దామని చెప్పి ఒకసారి అయితే అనుకున్నాను. నేను ఇప్పుడైతే ఛందస్సు టాపిక్ అయితే చెప్తున్నాను. ఛందస్సు అంటే పద్యాల లక్షణాలు, గేయ లక్షణాలు తెలిపే శాస్త్రాన్ని మనం ఛందస్సు అంటాం కదా. అవి ఎలాగో ఒకసారి వాటిలో ఉన్నటువంటి కొన్నిటినైతే మనమైతే తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు యతి ప్రాస గురించి అయితే తెలుసుకుందాం. యతి అంటే పద్యంలోని మొదటి అక్షరం యతి. యతికి విశ్రాంతి, విరామం, విరతి అనే పర్యాయ పదాలు కూడా ఉన్నాయన్నమాట. యతిని అచ్చు, దాని నిర్ణీత వర్గాల ప్రధానంగా మనం చెప్పుకుంటాం. ప్రాస అనేది పద్యపాదంలోని రెండో అక్షర ప్రాస అన్నమాట. ప్రాసకి హల్లు, హల్లుపైని హ్రస్వ, దీర్ఘాచులకు ప్రధానంగా మనము చెప్పుకుంటూ ఉంటాం. ప్రాసయతి. ప్రాసయతి అంటే యతిమైత్రికి బదులు ప్రాసమైత్రి వాడితే దాన్ని ప్రాసయతి అంటారనమాట. అంటే ప్రాసాక్షరానికి యతి స్థానం తర్వాత ఉన్న అక్షరానికి యతిమైత్రి చేయడాన్ని ప్రాసయతి అని అయితే అంటారు. ఇంకా ఇక్కడ కొన్ని పద్యాలైతే వాటిలోని రకాలైతే చూద్దాము. పద్యాల్లో 3 రకాలు ఉంటాయన్నమాట. అవి ఏవేవంటే వృత్తాలు, జాతులు, ఉపజాతులు. ఇప్పుడు మనం వృత్తాల గురించి అయితే తెలుసుకుందాం. వృత్తాలు అంటే ఏవేవి వస్తాయంటే ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం మొదలైనవి. ఇవైతే మనం ఖచ్చితంగా ఈ 4 వృత్తాలనైతే మనం ఖచ్చితంగా అయితే నేర్చుకుంటాం అనమాట. అనుకోండి, ఉత్పలమాలలో 4 పాదాలు అయితే ఉంటాయి. ప్రతి పాదానికి భరణ, బబరవ అనే గణాలు కూడా వరుసగా వస్తూ ఉంటాయి అన్నమాట. యతి స్థానం 10వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. ఈ విధంగా మనం చూసుకుంటూ ఉంటామన్నమాట. ఉత్పలమాలను అయితే ఈ 5 పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చెంపకమాల చూద్దాం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం అన్నమాట. యతి స్థానం 11వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా శార్దూలం అయితే చూద్దాం. శార్దూలంలో 4 పాదాలైతే ఉంటాయి. ప్రతి పాదానికి మసజస వరుసగా వస్తాయి. యతి స్థానం 13వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోని 19 అక్షరాలు ఉంటాయి. ఇంకొకటి మత్తేబం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా వస్తాయి. యతి స్థానం 14వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదానికి 20 అక్షరాలైతే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం వీటన్నిటినీ ఖచ్చితంగా చదివి గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోలేం కదా. ఏ విధంగా నేనైతే నేర్చుకున్నానో ఒకసారి మీకు చెప్తాను చూడండి. ప్రతి దాంట్లో అయితే 5 పాయింట్లు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. ఇంకా ఆ పద్య పాదానికి ప్రతి పాదానికి ఉన్నటువంటి గణాలేవో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా యతి స్థానం ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలోనూ ఉండే అక్షరాలను అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ వృత్తాలకైతే ఉన్నటువంటి ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబంని ఎంతో ఈజీగా నేర్చుకుందాం. ఒకసారి అయితే చూసేసేయండి. ఛందస్సులో ఏవేవి ఉన్నాయి, ఎలా చదువుకోవాలి, ఎంత ఉంది అనేది అయితే మనం చూసాం కదా. ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి ఒక గుర్తుని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మనమైతే ఫస్ట్ ఆ ఛందస్సులోని వృత్తాల గురించి తెలుసుకుంటాం. ఆ వృత్తాలు ఎన్ని రకాలు అనేది చెప్పుకున్నాం. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూడండి. ఇక్కడ నేను పాయింట్ వైజ్ రాశాను అనమాట. ఫస్ట్ మనకు ఆ పేరైతే గుర్తుకు ఉండాలి కాబట్టి ఫస్ట్ పాయింట్ అది ఉచిత శ్రమ. ఈ ఉచిత శ్రమను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో వృత్తాలను ఒకసారి చూడండి. ఊ అంటే ఉత్పలమాల, చీ అంటే చెంపకమాల, శ్ర అంటే శార్దూలం, మా అంటే మత్తేబం. ఇవి మనకున్నటువంటి వృత్తాలు. ఇంకొకటి రెండవ పాయింట్ ఏంటంటే 4 పాదాలు కలిగి ఉంటుంది. ఏ పద్యమైనా కానీ 4 పాదాలు అనేది కలిగి ఉంటుంది. ఇంకొకటి 3వ పాయింట్ ప్రాస నియమం కలిగి ఉంటుంది. ప్రాస నియమం అనేది ఖచ్చితంగా కలిగి ఉంటుంది. ఇంకొకటి 4వ పాయింట్ వాటి యొక్క గణాలు అవేంటో ఒకసారి చూడండి. బన, మస. బ అంటే భరణ, బబరవ. నా అంటే నజ, బజ, జజర. మా అంటే మస, జస, తతగ. సా అంటే సబరణ, మయవ. ఇవి ఆ వృత్తాల యొక్క గణాలు అన్నమాట. ఇంకా యతి స్థానం గురించి చెప్పుకున్నాం కదా. ఆ యతి స్థానాన్ని 11, 10 అనేది గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఈ విధంగా రాసుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. 10, 11, 12, 13, 14 ఈ విధంగా అయితే రాసుకుంటాం. ఇక్కడ తా అనే అక్షరాన్ని మనం తీసేసాం కాబట్టి
తాను ఆ 12 యొక్క యతిస్థానం ఉండదని వాటిని అయితే రౌండప్ చేశాను. వాటిని గుర్తు పెట్టుకోకండి. ఇంకా అక్షరాలు ఏవేవి ఉంటాయో ఒకసారి చూద్దాం. 20, 21, 19, 20. వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మొదట మనము ఉచిత శ్రమ దగ్గర 20 రాసుకుంటాం, ఊ దగ్గర 20 రాసుకుంటాం. దానికి +1 చేస్తే 21. చెంపకమాలకి 21 అక్షరాలు. ఇంకా మత్తేబం దగ్గరికి వస్తే మత్తేబంలో నుంచి మనం -1 చేస్తే 19 అక్షరాలు అయితే అప్పుడు మనకు వచ్చేది శార్దూలం యొక్క అక్షరాలు. ఈ విధంగా అయితే మనం ఛందస్సుని ఎంతో ఈజీగా ఒకే ఒక 2-3 నిమిషాల్లో మనమైతే నేర్చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ యొక్క వృత్తాలని రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొనైనా మీరైతే ఫోన్లో భద్రపరచుకొని చదువుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.